రైతు మేలే కోరే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని నక్కపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు కొప్పిశెట్టి వెంకటేష్ అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండల టీడీపీ పార్టీ కార్యాలయంలో ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతు ముసుగులో ఉన్న కొంతమందితో ఆందోళన చేయడంతో ఆయన సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు వైసీపీని తిరస్కరించిన నాయకులు మాత్రం ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలు చేయడం దారుణమన్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశాలతో ప్రతి ధాన్యం గింజను కూటమి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులెవరూ ఆందోళన చెందొద్దని ఆయన అన్నారు. ఈ విషయంపై అధికారులతో మాట్లాడటం జరిగిందని, త్వరలో ప్రతి గింజను కూటమి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. రైతులకు బడ్జెట్లో కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు సాగడంతో వైసీపీకి మనుగడ ఉండదని చూసి ఓర్వలేకే ప్రజలను మభ్యపెడుతూ రెచ్చగొడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు గింజాల లక్ష్మణరావు, వైభోయిన రమణ, ధార్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇబ్బంది లేదు. మరి 10-60, 10-64 కొంతమంది రైతుల దగ్గర ఉండిపోయి అవి కూడా ఈ మధ్యకాలంలో అందరి దగ్గర తీసుకుంటాం. ఆల్రెడీ ఆఫీసర్లందరూ కూడా రైతుల దగ్గర తిరగడం జరుగుతుంది. ఎప్పుడైనా రైతు దగ్గర ఉంటే రైతుల్ని మోసం చేసే ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం కాదు. గత ఎన్నో హామీలు ఇచ్చి సగం మందికి ఇచ్చిన ఘనత ఏమన్నా ఉందంటే అది గత జగన్మోహన్ రెడ్డి పరిపాలననే ఉంది. ఈరోజు సర్వనాశనమైపోయిన రోడ్లని 5 సంవత్సరాలు పట్టించుకున్న రోడ్లు, గ్రామీణ రోడ్లు కానీ, మరి రహదారులు కానీ, ఒక ఊరికి ఉండే రహదారులు కానీ, మరి ఈ 9 నుంచి అనేక రహదారులు బాగు చేయడం జరిగింది. అలాగే ఇచ్చిన మాట ప్రకారం 3000 పెన్షన్ని పెంచుకుంటూ పోతామని చెప్పి 5 సంవత్సరాలు చేస్తే ఒకేసారి 200 నుంచి 1000 రూపాయలు చేసిన ఘనత మా ప్రభుత్వానికి, 1000 రూపాయల నుంచి 2000 చేసిన ఘనత మా ప్రభుత్వానికి. ఇప్పుడు 3000 నుంచి ఈ విస్తారపోతున్న 3000, 5 సంవత్సరాల నుంచి 3000 నుంచి 4000 చేసిన ప్రభుత్వం మా ప్రభుత్వం. మరి అలాగే వికలాంగులకు కానీ, మరి 6000 కానీ, 1500 కానీ, 15000 కానీ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చింది ఎవరైనా ఉందంటే అది మా ప్రభుత్వం. మరి ఇచ్చిన మాట ప్రకారం మహిళలందరికీ కూడా ఉచిత సిలిండర్లు ఇస్తామని చెప్పడం జరిగింది. అది కూడా ఇచ్చింది మా ప్రభుత్వం. రాబోయే కాలంలో ప్రతి పేదవాడికి కూడా ఇల్లు పట్టాలు ఇస్తాం, ఇల్లు కట్టించిస్తామని చెప్పడం జరుగుతుంది. రాబోయే ఇచ్చేది కూడా మా ప్రభుత్వం. మరి తల్లి కొందరం పేరుతో ప్రతి ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. ఇచ్చేది కూడా మా ప్రభుత్వం. మరి ఏది కూడా బస్సులు ఫ్రీ అన్నాం, అది కూడా రాబోయే కాలంలో ఇస్తాం. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, ఒక సంవత్సరం వరకు మీరు ఏ పథకాన్ని ఇవ్వలేదు. మరి ఒక పక్క రాజధాని ఆపేశారు, ఒక పక్క రాజధాని లేకుండా పోయింది. ఇవాళ రాజధాని పనులు పూర్తవుతున్నాయి, రైల్వే జోన్ పూర్తయింది. ఇవాళ రైతులు పోలవరం మధ్యలో ఆపేశారు, ఇవాళ పోలవరం పూర్తవుతుంది. మరి ఇవాళ రైతులు ఎంతో మంది ఏరియాలో ఏపీఎస్ ద్వారా భూములు తీసుకుంటే 5 సంవత్సరాల్లో కూడా రూపాయి లేదు. వాళ్ళందరికీ కూడా కంపెనీలు చేసి నిరుద్యోగం ఆదుకుంటున్నాం. ప్రతి విషయంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా ముందుంటుంది. వీళ్ళ ప్రజల కోసమే పనిచేసే నాయకులు మా దగ్గర ఉన్నారు. నిత్యం ప్రజల కోసం ఆలోచిస్తూ ఎలాగా ఆర్థిక నిబంధనల్ని తొలగించాలి, ఎలాగైతే ఆర్థికంగా మన రాష్ట్రం బలపడాలని ఆలోచనతో నిత్యం పోరాడుతున్న, నిత్యం ఆలోచించిన ప్రభుత్వం ఏముందంటే అది ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకున్నాం. ఈ విషయాన్ని తెలియజేసుకోవాలి. రైతులందరూ కూడా ఎవరి మాటను నమ్మొద్దు. మీ దగ్గర రైతులుంటే మా ఆఫీసర్ మీ దగ్గరికి వస్తారు, లేదంటే మీ గ్రామాల్లో ఉన్న మా నాయకుల ద్వారా కూడా మీకు ఎక్కడైనా మాకు ధాన్యం మిగిలిపోయి అనుకుంటే ఆ ధాన్యాన్ని కూడా మా నాయకుల ద్వారా కూడా తెలియజేస్తే మేము ప్రతి గింజని కూడా కొంటామని చెప్పి తెలియజేస్తున్నాం.